సార్ ఏఈ చెప్పండి. గారేనా? అవునండి. ఎలా అండి కట్ చేస్తారు? ఇంటికి వచ్చి, నా ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? మేడం గారికి 4, 5 సార్లు చెప్పాను సార్ నా నేను లోపల. ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా? నీకు ఒక 40-50 కనెక్షన్స్ ఇస్తాను, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి. ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా. డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, నేను ఇస్తాను టెక్కల్లోనే. ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి చూస్తాను. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు. నీ మీద కన్జ్యూమర్ కోర్టు కేసి లాగి నీ జీవితం మొత్తం చీడ్చి పెడతాను. ఎవరితో పెట్టుకున్నావు చూపెడతాను. కట్టిన బిల్లు డి మాధురి పేరున బిల్లు కట్టుంది. నువ్వు ఏ రైట్స్ తో కట్ చేసావు నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. మాధురి నేను అడగలేదు సార్, ఓన్లీ ఆ అక్వరం ఉంది కదా, శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి డి మాధురి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది. ఏ ధైర్యం కట్ చేసావు? నీ కోర్టుకు లాగుతాను, నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను. నువ్వేదో తెలుగుదేశం వాడు అయి ఉండొచ్చి ఇక్కడ నా మీద, నా ఇంటి మీదకి వచ్చావు. ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యమే నీకు? ఇప్పుడు దాంట్లో ఉన్నది ఇక్కడ నుంచి పార్టీ చేస్తాను చూడు. టెక్కల నుంచి, టెక్కల్లో ఉద్యోగం నువ్వు ఎలా చేస్తావు నీకు చూస్తాను, నీకు చెప్తాను అయ్యాల. ఏఈ గారేనా? అవునండి. ఎలా అండి కట్ చేస్తారు? ఇంటికి వచ్చి, నా ఇంటికి వచ్చి ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? మేడం గారికి 4, 5 సార్లు చెప్పాను సార్ నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా? నీకు ఒక 40-50 కనెక్షన్స్ ఇస్తాను, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి. ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా. డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, నేను ఇస్తాను టెక్కల్లోనే. ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, దమ్ముంటే వెళ్ళి కట్ చేయి చూస్తాను. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? కట్టిన బిల్లు ఎలా కట్ చేస్తావు నాకు చెప్పు. నీ మీద కన్జ్యూమర్ కోర్టు కేసి లాగి నీ జీవితం మొత్తం చీడ్చి పెడతాను. ఎవరితో పెట్టుకున్నావు చూపెడతాను. కట్టిన బిల్లు డి మాధురి పేరున బిల్లు కట్టుంది. నువ్వు ఏ రైట్స్ తో కట్ చేసావు నాకు చెప్పు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. మాధురి నేను అడగలేదు సార్, ఓన్లీ ఆ అక్వరం ఉంది కదా, శ్రీనివాస్ ఇంటికి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటికి డి మాధురి పేరున కరెంటు బిల్లు పేమెంట్ అయిపోయి వారం రోజులు అయింది. ఏ ధైర్యం కట్ చేసావు? నీ కోర్టుకు లాగుతాను, నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను. నువ్వేదో తెలుగుదేశం వాడు అయి ఉండొచ్చి ఇక్కడ నా మీద, నా ఇంటి మీదకి వచ్చావు. ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యమే నీకు? ఇప్పుడు దాంట్లో ఉన్నది ఇక్కడ నుంచి పార్టీ చేస్తాను చూడు. టెక్కల నుంచి, టెక్కల్లో